అక్టోబర్ 2 దేవుని వాగ్దానం. నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. హగ్గయి 2:23. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప మనలను ఎప్పుడు కూడా క్షేమంగా ఉంచుతూ ఉంది. నిజమే, ఇది ఎంత ఉన్నతమైనటువంటి కృప అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకి రోజు వెంబడి రోజు, నెలల వెంబడి నెలలు, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు ఆయన కృపను ఎప్పుడూ కనబరుస్తూనే వస్తూ ఉంటాడు. ఈరోజు వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలను ఒక ముద్ర ఉంగరముగా చేసి అలాగా మనలను దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలుతో ప్రభు మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరంగా చేతును అని సెలవిచ్చాడు. ముద్ర ఉంగరం అనేది అది రాజరికానికి సాదృశ్యం, అది అధికారానికి సాదృశ్యం, అది అన్నిటికీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి. ఆ ముద్ర ఉంగరము అనేది రాజరిక వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అది గనక ఉన్నప్పుడు దానితో మాత్రమే, ఆ రాజముద్రతో మాత్రమే ఏ కార్యమైనా జరుగుతుంది, అది అధికారంగా అనబడుతుంది. ఈరోజు దేవుడు నిన్ను అంత ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అంత ఉన్నతమైన స్థితిని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఎంతవరకు నీవు దానిలో ప్రవేశించడానికి ఇష్టపడుతున్నావు? ఎంతవరకు నీవు ఆ రాజముద్రగా ఉండడానికి ఇష్టపడుతున్నావు? దేవుని యొక్క రాజముద్రగా, దేవుని యొక్క క్రీస్తు ముద్రలు నాయందు కలిగి ఉన్నవి అని పౌలు చెప్పినట్లుగా దేవుని ముద్రను నీవు కలిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. ప్రియులారా, అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన నువ్వు పొందుకొని ప్రభు చిత్తంలో ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు నీతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి ఉన్నత ఆశీర్వాదం, దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. బిడల జీవితంలో ఒక ఉన్నత స్థాయిని అనుగ్రహించండి. నేడు ప్రయాణాలు, పనులు అన్నిటిలో నీ బిడలకు తోడుగుండండి. ప్రభువా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని, బిడలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.